ఉక్రెయిన్ వార్ రష్యా అప్పుడు కూడా 18% కరెక్ట్ అయింది నిఫ్టీ. అప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇంకా 39%, స్మాల్ క్యాప్ పడింది, మిడ్ క్యాప్ 25% పడింది. మళ్ళీ ఫాస్ట్గా రికవర్ అయింది కదా. సో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు అని వాళ్ళు అంటున్నారు. అట్లా సార్ అది వచ్చి జర్నీ, ఇట్ ఈస్ అ జర్నీ. ఓకే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్ చూడండి. జనరల్గా మిడ్ క్యాప్లో నేను ఓవరాల్గా మిడ్ క్యాప్లో ఒక 150 స్టాక్స్ది చెప్తాను. ఓకే, 100 ఉంది, 50 ఉంది. ఓకే, ఆ ఇండెక్స్ తీసుకుందాం. ఓకే. మిడ్ క్యాప్స్ 150 వచ్చి మీరు అన్నారు కరోనా టైంలో 7,000 ఉండింది, 7,500. ఓకే, అయి వచ్చి 22,000కి వెళ్ళింది. ఓకే, 3 times పెరిగింది. 3 times పెరిగింది. ఇప్పుడు అదే మిడ్ క్యాప్ నిఫ్టీ ఇప్పుడు దిగుతుంది కదా. ఏ లెవెల్స్లో కొనాలి? ఎంత ఉంది ఇప్పుడు? 150 మిడ్ క్యాప్ 150 ఇప్పుడు మిడ్ క్యాప్ 150 వచ్చి ఇప్పుడు అట్ ప్రెసెంట్ వచ్చి 18,000 చిల్లర ఉంది. ఓకే, అంటే ఆల్రెడీ 20% కరెక్ట్ అయింది. కరెక్ట్ అయింది. ఇప్పుడు నేనేమంటా అంటే దీన్ని ఏ లెవెల్స్లో మిడ్ క్యాప్ అంటే మిడ్ క్యాప్ 150 స్టాక్స్ వెళ్ళి సెర్చ్ చేసి కొనాలంటే చాలా కష్టం. నేను అడ్వాన్స్గా ఒకటి డిజైన్ చేసి ఈ లెవెల్స్ వస్తే కొనండి అని చెప్తున్నాను. మిడ్ క్యాప్స్ 150లో 15,460 వస్తే ఓకే, అక్కడ ఒక 35% అంటే ఆ 150 స్టాక్స్లో కనీసం 10 స్టాక్స్ కొనుక్కోండి. ఓకే, ఈ 18,000 నుంచి ఇప్పుడు మీరు 18,000 ఏదైతే ఉందో ఇది 15,460 వచ్చేంత వరకు కొనొద్దు. ఇంకా వెయిట్ చేయండి. ఇంకా ఇక్కడికి వస్తే కొనాలి. 15,460 మిడ్ క్యాప్ 150 వస్తే కొనాలి. అక్కడ ఆ స్టాక్స్ ఏ స్టాక్స్ కావాలంటే కొనుక్కోవచ్చు. ఎస్, అందులో కూడా పర్టికులర్గా ఒక్క స్టాకే కొనకూడదు, 10 స్టాక్స్ కొనాలి. 10 స్టాక్స్ కొనాలి. ఓకే, మళ్ళీ ఇంకొక లెవెల్ 12,720, 12,720, 8,350. 8,350. ఓకే, ఇక్కడ 35% చొప్పున అంటే 8,350 అంటే సగం అయ్యేందుకు కూడా ఛాన్స్ ఉంది. ఇంకా 50%. మిడ్ క్యాప్స్ ఆల్మోస్ట్ స్టాక్స్ అన్ని కూడా 100 రూపాయల స్టాక్స్ 500 అయిన స్టాక్స్ ఉన్నాయి కదా. యా, అంటే వాల్యుయేషన్ చాలా ఎక్కువ అయిపోయింది సార్. మీరందరూ పెరిగినప్పుడు ఎందుకు పెరిగిందని అనట్లేదు, తగ్గినప్పుడు చాలా మంది ఏంటంటే పెరిగినప్పుడు మేము పెట్టలేదు, పెరుగుతుందని చెప్పి ఇప్పుడు పెట్టడం స్టార్ట్ చేసాం, ఇప్పుడు పడుతుంది అంటున్నారు. అంటే సార్ సంపాదించిన వాళ్ళు ఎవరు సంపాదించారని చెప్పరు. సంపాదించినప్పుడు కృతజ్ఞత ఉండదు. సైలెంట్గా ఉంటారు. దెబ్బ తగిలితే మాత్రం దెబ్బ తగిలింది అంటారు, సంతోషం మాత్రం వాళ్ళు ఉంచుకుంటారు సార్, బాధను మాత్రం వ్యక్తపరుస్తారు. అందుకని సోషల్ మీడియాలో అదే బాధ. నిన్న ఫస్ట్ టైం FIS నెట్ బయర్స్ అట, అది కూడా ఎయిర్టెల్ బ్లాక్ డీల్ వల్ల గుడ్ న్యూస్. నేను మాట అడుగుతాను, 26,600 వెళ్ళింది, 200కి వెళ్ళింది, మరి ఆ రోజు సంతోషించలేదా? అంటే ఒక్క రోజులో పెరగలేదు కదా, పెరుగుతూ పోయింది కదా. ఏదైనా లాభం ఇప్పుడు సార్ నేను ఒకటే, అందుకే నేను చెప్తాను. సో మీరు మిడ్ క్యాప్లో ఇంకా మీరు చెప్తున్న దాని ప్రకారం 18,000 నుంచి 15,460 రావాలంటే ఇంకా ఆల్మోస్ట్ 17-18% కరెక్షన్ వస్తే గానీ అప్పుడు మీరు డబ్బులు పెట్టొద్దు అంటారు. ఇప్పుడు మిడ్ క్యాప్లో పెట్టొద్దు. 100%. ఇంకా 20% ఆల్మోస్ట్. ఇంకా మిడ్ క్యాప్స్ 100 కూడా ఉంది. ఇప్పుడు మనం టైం అంత లేదు కాబట్టి చెప్పలేను. కావంటే స్మాల్ క్యాప్ కావంటే చెప్పమంటారా? సో మిడ్ క్యాప్లో ఇంకా 20% కరెక్షన్ వస్తేనే అప్పుడు మాత్రమే స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్. అవును, అప్పటి వరకు ఈ లెవెల్ ఉంటే ఇంకా ఇదే లెవెల్ దగ్గర ఉంచండి. ఇంకా మధ్యలో కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు మిడ్ క్యాప్స్ 18,000 ఉంది, 17,000 కొంటారు, 16,000 కొంటారు, అలా వస్తారు. ఆ తర్వాత కొనేసి వదిలేస్తారు. ఏంటి తగ్గుతా ఉంది? అలా కాదు. 15,450 అంటే ఆ రేంజ్ నియర్ 15,600 వచ్చినా కూడా కొనుక్కోవచ్చు. ఓకే, ఒక 100 పాయింట్లు అటు ఇటు. ఓకే, సో ఆల్మోస్ట్ ఇంకా 20% కరెక్షన్ రావాలి మిడ్ క్యాప్. స్మాల్ క్యాప్ ఇప్పుడు నేను చెప్పింది మిడ్ క్యాప్ 150.